వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను ఎస్క్యూఎల్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఎస్క్యూఎల్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, సో ఆ 10 రీజన్స్ ఏంటి, సో చాలా రీజన్స్ ఉంటాయి. సో 10 రీజన్స్ ఇక్కడ నేను చెప్పబోతున్నాను. సో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఎస్క్యూఎల్ ఎంత ఇంపార్టెంటో కొన్ని వీడియోలో చెప్పాను. సో ఆ రీజన్స్ ఏంటో ఇక్కడ జస్టిఫై చేయబోతున్నాను. సో అలాగే మీరు ఎస్క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్లోనే మన పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ ఓన్లీ 999కి అందిస్తున్నాం. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎస్క్యూఎల్ ఉంటుంది. ఒకసారి pythonlife.in వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి ఎస్క్యూఎల్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకు. అలాగే కామెంట్లో నంబర్ ఉంటుంది, ఫోన్ నంబర్, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ చెప్తారు. సో ఎవరైనా ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి పెయిడ్ కోర్సెస్ అనుకునే వాళ్ళకి మనం తక్కువ అమౌంట్కే ఒక బ్రాండెడ్ షర్ట్ ఎంత ఉంటుందో అంతే అమౌంట్కి అందిస్తున్నాం మనం. సో ఒకసారి వీలైతే నేర్చుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి రీజన్స్ ఈజీ టు లర్న్. ఎస్క్యూఎల్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ. సో ఎవరైనా ఎస్క్యూఎల్ని బిగినర్ ఫ్రెండ్లీ ఈజీగా నేర్చుకోవచ్చు, బేసిక్స్ ఐడియా లేని వాళ్ళు కూడా. సో విత్ ఏ సింటాక్స్ రిసెంబ్లింగ్ ఇంగ్లీష్. సో ఎస్క్యూఎల్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ. తర్వాత విత్ ఏ సింటాక్స్ రిసెంబ్లింగ్ ఇంగ్లీష్, మాస్టరింగ్ ఇట్ ఫార్మ్స్ ఏ సాలిడ్ ఫౌండేషన్ ఫర్ లర్నింగ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా అండ్ పైథాన్. సో ఇదేమవుతుంది, సాలిడ్ ఫౌండేషన్, ఇది నేర్చుకున్న తర్వాత సాలిడ్ ఫౌండేషన్ కూడా వచ్చేస్తుంది వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా అండ్ పైథాన్ నేర్చుకునే వాళ్ళకి కూడా. సో ఎస్క్యూఎల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్గా ఎస్క్యూఎల్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ఏమంటారు డేటాబేస్ డెవలప్మెంట్లో కూడా. సో మీరు ఎస్క్యూఎల్ కంపల్సరీ నేర్చుకోండి, మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత కూడా. తర్వాత స్టాండర్డైజేషన్. ఎస్క్యూఎల్ స్టెబిలిటీ అండ్ స్టాండర్డైజేషన్ ఓవర్ 40 years మేక్ ఇట్ రియలబుల్ చాయిస్. సో ఇదేమవుతుంది, ఎస్క్యూఎల్ స్టెబిలిటీ అండ్ స్టాండర్డైజేషన్ ఏమవుతుంది, ఓవర్ 40 years మేక్ ఇట్ ఏ రియలబుల్ చాయిస్. సో ఇది మంచి స్టెబిలిటీ ఉంటుంది, స్టాండర్డైజేషన్ ఉంటుంది కాబట్టి ఇది రియలబుల్ చాయిస్. లర్న్ ఇట్ టుడే అండ్ యువర్ స్కిల్స్ విల్ రిమైన్ రిలవెంట్ ఫర్ ఇయర్స్ టు కమ్. సో ఈరోజు నేర్చుకోండి, ఆ స్కిల్స్ అనేటివి ఎక్కడికి పోదు, ఫ్యూచర్లో అయినా యూజ్ అవుతాయి. సో ఎస్క్యూఎల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటే ఎస్క్యూఎల్ కూడా అవసరం. అంటే లైక్ అక్కడ మనం వర్క్లో యూజ్ చేస్తాం కాబట్టి ఎస్క్యూఎల్ మీద వర్క్ చేయండి. పర్ఫార్మ్ డేటా మైనింగ్. ఎస్క్యూఎల్ ఫెసిలిటేట్స్ ఎఫిషియెంట్ డేటా ఎక్స్ట్రాక్షన్, లెట్టింగ్ యూ మానిటర్, అప్డేట్ అండ్ రిట్రైవ్ ఇన్ఫర్మేషన్ విత్ ఈజ్. సో ఎస్క్యూఎల్ ఏం చేస్తుంది, డేటా ఎక్స్ట్రాక్షన్ మానిటర్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది, రిట్రైవ్ ఇన్ఫర్మేషన్ చేస్తుంది, తర్వాత బిజినెస్ ఆపరేట్ మోర్ ఎఫెక్టివ్లీ. సో ఈ ఎస్క్యూఎల్ వల్ల ఇంత డేటా మనం డేటాబేస్లో చెప్పాను కదా, బ్యాక్ బోన్ ఆఫ్ డేటాబేస్ డెవలప్మెంట్ ఎస్క్యూఎల్ యూజ్ చేస్తాం కాబట్టి ఎస్క్యూఎల్ దాంట్లో. సో మీరు డేటా మైనింగ్ పర్ఫామ్ డేటా మైనింగ్ చేస్తుంది ఎస్క్యూఎల్ కూడా. తర్వాత మేనేజ్ హ్యూజ్ అమౌంట్స్ డేటా. ఇది డేటాబేస్లో నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అయ్యారు, లైక్ ఇంతకుముందు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, అది ఎక్కడ వెళ్ళి డేటాబేస్లోనే స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మీరు నెక్స్ట్ టైం మళ్ళీ క్రియేట్ చేసుకునే అవసరం లేదు, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది. అవి ఎక్కడ మళ్ళీ మీ పాస్వర్డ్ కరెక్ట్ మ్యాచ్ అయితే డేటాబేస్ నుంచి ఇక్కడ లాగిన్ అవుతాం మనం. సో అది ఎక్కడ మరి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటాబేస్. హ్యూజ్ డేటాబేసెస్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఎన్నో వేల అకౌంట్లు ఉంటాయి, యూట్యూబ్ కావచ్చు. సో ఈ డేటాబేస్ ఎక్కడ ఉంటుంది, అంత డేటాబేస్. సో అంత హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని ఎస్క్యూఎల్ మెయింటైన్ చేయగలుగుతుంది. సో ఇన్ వరల్డ్ ఆఫ్ బిగ్ డేటా ఎస్క్యూఎల్ షైన్స్ బై ఎఫర్ట్లెస్లీ హ్యాండ్లింగ్ డాటా ఆఫ్ ఆల్ సైజెస్. సో ఏం చేస్తుంది, ఎస్క్యూఎల్ షైన్స్ బై ఎఫర్ట్లెస్లీ హ్యాండ్లింగ్ డాటా ఆఫ్ ఆల్ సైజెస్, ఆఫరింగ్ ఏ పవర్ఫుల్ సొల్యూషన్ ఫర్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. సో ఏం చేస్తుంది, పవర్ఫుల్ సొల్యూషన్ దేనికి, రియల్ వరల్డ్ అప్లికేషన్కి ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ సొల్యూషన్. సో మేనేజ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. తర్వాత క్లయింట్ సర్వర్ యాక్సెస్. సో అండర్స్టాండింగ్ ఎస్క్యూఎల్ ఎండ్లెస్ ఎఫిషియెంట్ నావిగేషన్ త్రూ ఎక్స్టెన్సివ్ డేటా. సో ఏం చేస్తుంది ఎస్క్యూఎల్ ఏంటి, ఎఫిషియెంట్, దేంట్లో నావిగేషన్ త్రూ ఎక్స్టెన్సివ్ డేటా ఉన్నప్పుడు నావిగేట్ చేయడానికి ఎస్క్యూఎల్ అనేది చాలా యూజ్ అవుతుంది. క్రూషియల్ ఫర్ మేనేజింగ్ సర్వర్స్ అండ్ ఎన్జ్యూరింగ్ సీమ్లెస్ క్లయింట్ సర్వర్ ఇంటరాక్షన్. సో మన సర్వర్స్ని కూడా క్రూషియల్ ఫర్ మేనేజింగ్ సర్వర్స్, ఎందుకంటే మనం క్లయింట్ సర్వర్ ఇంటరాక్షన్లో కూడా మన డేటాబేస్ నుంచి డేటాని రిట్రీవ్ చేయాలి కాబట్టి ఎస్క్యూఎల్ అనేది యూజ్ అవుతుంది క్లయింట్ సర్వర్ యాక్సెస్లో కూడా. క్విక్ యాక్సెస్ టు డేటా. సో ఎస్క్యూఎల్ ఆర్గనైజ్డ్ డేటా స్టోరేజ్ అలౌస్ లైట్నింగ్ ఫాస్ట్ యాక్సెస్. సో లైట్నింగ్ ఫాస్ట్ యాక్సెస్ అంటే ఫాస్ట్గా యాక్సెస్ చేయడానికి ఎస్క్యూఎల్ కూడా అంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది. బిజినెసెస్ కెన్ ఆపరేట్ ఎట్ హయ్యర్ ఎఫిషియన్సీ యాజ్ యూజర్ యాక్సెస్ డేటా విత్ ఇన్ సెకండ్స్. సో బిజినెసెస్ కూడా ఆపరేట్ హయ్యర్ ఎఫిషియన్సీ కాబట్టి యూజర్ కెన్ యాక్సెస్ డేటా విత్ ఇన్ సెకండ్స్లో యాక్సెస్ చేయొచ్చు. తర్వాత డేటా మ్యానిపులేషన్. ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఆఫ్టెన్ హ్యావ్ ద ఆటోనమీ టు టేక్ క్రిటికల్ డిసిషన్. సో ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనేటోళ్ళకి క్రిటికల్ డిసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. లీడింగ్ టు ఏ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ ఓవర్ దర్ వర్క్. సో లీడింగ్ టు సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ కూడా మనకు వర్క్లో ఓనర్షిప్ ఓవర్ దర్ వర్క్, లీడింగ్ టు సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ వర్క్ దగ్గర ఓనర్షిప్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ డేటా మ్యానిపులేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దాంట్లో కూడా ఎస్క్యూఎల్ అనేది ఫుల్ స్టాక్ డెవలపర్స్కి మనం యూజ్ చేస్తున్నాం. తర్వాత కంబైన్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్.
సో మనం మిగతా డాటా సోర్సెస్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి తీసుకున్న తర్వాత వాటి యూనియన్ చేస్తుంది, యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి. సో చాలా మిగతా వేరియస్ డాటా మల్టిపుల్ సోర్సెస్ నుంచి డాటా తీసుకుని నేను యూనియన్ ఆపరేషన్ చేస్తే అప్పుడు డేటా ఇంటిగ్రేషన్ కేపబిలిటీస్ కూడా ఎన్హాన్సింగ్ డేటా ఇంటిగ్రేషన్ కేపబిలిటీస్ కూడా పెంచుతుంది ఇది. సో ఇవన్నీ మనకు డాటాని కంబైన్ చేయడానికి కూడా ఎస్క్యూఎల్ యూజ్ అవుతుంది. సింపుల్ ట్రబుల్ షూటింగ్, ఈజీలీ ట్రబుల్ షూట్ ఇష్యూడ్ విత్ క్లియర్ ఎర్రర్ మెసేజెస్. అంటే ఏదైనా ట్రబుల్ షూట్ అంటే ఏదైనా క్లియర్ చేయడానికి ఎర్రర్ మెసేజ్ని కూడా మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. తర్వాత ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ హెల్ప్స్ ఐడెంటిఫై అండ్ రిజాల్వ్ ప్రాబ్లమ్స్ మేకింగ్ ఇట్ డెవలపర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. సో ఎస్క్యూఎల్ హ్యాండ్లింగ్ దేని చేస్తుంది, సో ఐడెంటిఫై అండ్ రిజాల్వ్ ప్రాబ్లమ్స్, సో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడానికి రిజాల్వ్ చేయడానికి సో ఇది ఈ డెవలపర్కి ఫ్రెండ్లీ లాంగ్వేజ్లో అవుతుంది. తర్వాత హై పేయింగ్ జాబ్స్, ఎస్క్యూఎల్ స్కిల్స్ ఆర్ ఇన్ హై డిమాండ్. సో ఎస్క్యూఎల్ స్కిల్స్ ఎక్కువ డిమాండ్లో ఉన్నాయి. ఆఫరింగ్ ఎక్సలెంట్ జాబ్ ప్రోస్పెక్ట్స్, సో ఎక్కువ ఆఫర్ చేస్తున్నాయి జాబ్ ప్రోస్పెక్ట్స్లో ఎక్కువ మంచి మంచి జాబ్స్ ఆఫర్ చేస్తున్నాయి. కాంపిటేటివ్ సాలరీస్ కానీ. సో జాబ్ మార్కెట్ ఎస్క్యూఎల్ ఎంతూజియాస్టిక్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఎక్స్పోనెన్షియల్లీ. సో మీరు ఎవరైతే ఎస్క్యూఎల్ నేర్చుకొని జాబ్ అలాంటి ఎస్క్యూఎల్ని యూజ్ చేసుకొని జాబ్ కూడా కొట్టచ్చు. సో మీరు ఎస్క్యూఎల్ ఎంతూజియాస్టిక్ ఎవరైనా ఉంటే వాళ్ళకు మంచి గ్రోత్ ఉంటుంది. సో మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్న వాళ్ళకు ఎస్క్యూఎల్ నేర్చుకొని వెళ్ళండి. ఎస్క్యూఎల్ కూడా మీకు ఇన్ని విధాలుగా యూజ్ అవుతుంది. అలాగే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మీరు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ తర్వాత డేటాబేస్ ఎస్క్యూఎల్ నేర్చుకోవచ్చు. సో మీకు ఎస్క్యూఎల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు అన్నిట్లో మనం ఎస్క్యూఎల్ అనేది ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతుంది కాబట్టి ఎస్క్యూఎల్ నేర్చుకోండి. సో మన దగ్గర పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం, ఒకవేళ ఫ్రీగా నేర్చుకున్నట్టు యూట్యూబ్లో కూడా ఉంటుంది. సో పెయిడ్ కోర్స్ కూడా మేము తక్కువ అమౌంట్లో 999కి రికార్డెడ్ కంటెంట్ 24/7 కమ్యూనిటీ ఉంటుంది. ఏదైనా డౌట్స్ రేజ్ అయితే మీకు సో వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మీరు నేర్చుకోవాలనుకుంటే కిందున్న నంబర్కి లేకపోతే pythonlife.in వెబ్సైట్కి విజిట్ కండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.